ప్రైజ్ లార్డ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? వ్లాగ్ 6లో మీకు చూపించాను కదా ఫ్రెండ్స్, ఎలా జరుగుతుందో తేరు ప్రదర్శన మరియు దూతలతో మదర్ మేరీ ఇంకా సెయింట్స్తో ప్రదర్శన ఎలా జరుగుతుందో మీకు చూపించాను కదా ఫ్రెండ్స్. వ్లాగ్ 5లో మరియు వ్లాగ్ 6లో. వ్లాగ్ 6 మీరు చూడకపోతే ఛానల్లో వెళ్ళి సెర్చ్ చేసి చూడండి. ఈ వ్లాగ్ 7లో మీ ఇసుకలో మోకాళ్ళ మీద నడిచే మార్గం మొత్తం ఈ వ్లాగ్లో ఉంటుంది ఫ్రెండ్స్. మీరు చూడండి మేము 3 AM లేసాము. తెల్లవారుజామున 3 గంటలకు ఎందుకు లేసామంటే ఫ్రెండ్స్, వేలాంగణిలో ఎక్కువగా ఎండలు ఉంటాయి ఫ్రెండ్స్. దట్ టు సెప్టెంబర్ కదా ఈ మంత్. సో ఇంకా ఎక్కువ ఎండలు ఉంటుంది, దాని కొరకే ఇప్పుడు మేము మార్నింగ్ 3 AMకి లేసాము. 3:12 కల్లా వచ్చేసాము ఇక్కడ. చూడండి అందరూ ఎర్లీ మార్నింగే నడుస్తున్నారు. మార్నింగ్ ఇంకా ఇట్లా 10 AM 11 12 అలా నడుస్తే ఇంకా ఎక్కువ ఎండగా ఉంటుంది కాబట్టి అప్పుడు పాసిబిలిటీ ఉండదని చెప్పి మేము మార్నింగే లేసాం ఫ్రెండ్స్. ఇంకా స్టార్ట్ చేస్తున్నాము మోకాళ్ళ మీద ప్రార్థన. ఇంకా మరియతల్లి భక్తులందరూ ఫ్రెండ్స్ ఇలా మరియతల్లి ప్రార్థన సహాయంతో వాళ్ళు ఒక కోరిక కోరుకొని ఇంకా జపమాల ఇలా పట్టుకొని ఆవే మరియా ఆవే మరియా అంటూ మరియతల్లి జపం చెప్పుకుంటూ వెళ్తారు ఫ్రెండ్స్. ఇంకా రోజరీ చెప్పుకుంటూ ఇలా మొదటి గుర్తు, రెండవ గుర్తు, మూడవ గుర్తు అని చెప్పుకుంటూ మోకాళ్ళ మీద ఇలా నడుచుకుంటూ వెళ్తారు ఫ్రెండ్స్. చూడండి వెళ్తున్నారు, స్టార్ట్ అయ్యారు కొంతమంది. ఇలా మోకాళ్ళ మీద నడిచేటప్పుడు ఫ్రెండ్స్ మీకు చెప్పాను కదా, రోజరీ చెప్పుకుంటూ వెళ్ళాలి ఫ్రెండ్స్. ఇలా పక్క వారితో మాట్లాడుకుంటూ నవ్వులతో అలా అలా వెళ్ళకూడదు, భక్తిగా వెళ్ళాలి ఫ్రెండ్స్. వేలాంగణిలో అత్యంత ప్రాముఖ్యమైన ప్రార్థన అంటే ఇదే ఫ్రెండ్స్, మోకాళ్ళ మీద నడుచుకుంటూ వెళ్ళడం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, చిన్నపిల్లలతో సహా అందరూ నడుస్తున్నారు మోకాళ్ళ మీద. ఇంకా ఉదయం లేసాం కదా ఫ్రెండ్స్, నిద్ర వస్తుంది. బట్ ఇంకా అందరు ఇలా నడవడం, వారి యొక్క భక్తి చూసి నాకు మోకాళ్ళ మీద నడుచుకుంటూ వెళ్ళాలనిపించింది ఫ్రెండ్స్. కానీ చాలా దూరం ఉండడం వల్ల నాకు అనిపించింది నేను నడవలేనేమో అని అనిపించింది ఫ్రెండ్స్. బట్ మీరు చూడండి ఫ్రెండ్స్, ఇరువైపులా శిల్వ మార్గం ఉంది కదా ఫ్రెండ్స్. నేను అది చూసి నాకు అనిపించింది దేవుడు నా కొరకు శిల్వ మార్గాన్ని చేశారు, ఇంకా నా కోసం రక్తం ఎంతో చిందించారు. నేను ఈ యొక్క ఇసుకలో మోకాళ్ళ మీద ప్రార్థన చేయలేనా అని అనిపించింది ఫ్రెండ్స్. దానితో ఇంకా నేను స్టార్ట్ అయ్యాను మోకాళ్ళ మీద ప్రేయర్ చేయడము. ఇలా పరిశుద్ధ జపమాల చెప్పుకుంటూ ఇంకా నేను ముందుకు సాగాను ఫ్రెండ్స్. ఇలా నేను మోకాళ్ళ మీద ప్రేయర్ చేసుకుంటూ వెళ్తుండగా ఇంకా వేరే వాళ్ళని నేను చూస్తుంటే ఫ్రెండ్స్ నాకు అనిపించింది నేను కూడా వారి కొరకు ప్రార్థించాలని అనిపించింది ఫ్రెండ్స్. ఎందుకంటే వారు కూడా ఒక ఇంటెన్షన్తో స్టార్ట్ అవుతారు కదా ఫ్రెండ్స్. మనం ఇతరుల కోసం కూడా ప్రేయర్ చేయాలి, మన కొరకే కాదు. ఎప్పుడు మన కోసమే మనం చేస్తుంటాం కదా ఫ్రెండ్స్, మనం ఇతరుల కోసం కూడా చేయాలి, ఇతరులు కూడా బాగుండాలని కూడా మనం చెయ్యాలి. చూడండి ఫ్రెండ్స్, మీకు చూపిస్తాను ఎలా నడుస్తున్నారు అందరూ చూడండి. ఇలా మోకాళ్ళ మీద స్టార్ట్ అయ్యాను కదా ఫ్రెండ్స్. ఇలా స్టార్ట్ అవుతూ ఇంకా మన ఇరువైపులా శిల్వ మార్గం ఉంటుంది ఫ్రెండ్స్, పరిశుద్ధ శిల్వ మార్గము. చూడండి మీకు చూపిస్తున్నాను కదా. ఇంకా అలా నడుస్తూ నడుస్తూ నాకు కొంచెం మోకాళ్ళు కొంచెం మంట పుట్టాయి ఫ్రెండ్స్. కానీ ఆ శిల్వ మార్గం చూస్తూ ఇంకా దేవుడు నాకు శక్తిని దయచేశారు. నేను ఇంకా మెల్లమెల్లగానైనా సరే ముందుకు సాగాను ఫ్రెండ్స్. చూడండి అందరు ఇలా నడుస్తున్నారు. ఎడమవైపు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇది పరిశుద్ధ శిల్వ మార్గం ఫ్రెండ్స్. ఈ శిల్వ మార్గం అనేది చివరి వరకు ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి మీకు చూపిస్తాను కదా, జీసస్ క్రాస్ పట్టుకున్నారు. ఇంకా ఇరువైపులు కొంతమంది పడుకున్నారు కదా ఫ్రెండ్స్. చూడండి ఇంకా మోకాళ్ళ మీద ఇలా నడవడం ఇంకా స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. చూడండి ప్రతి ఒక్క స్వరూపాలు ఉన్నాయండి ఫ్రెండ్స్.
శిల్వ మార్గం ప్రతి ఒక్కటి దానికి సంబంధించిన ప్రతి ఒక్కటి ఉంది. మా ఛానల్లో ప్రతి ఒక్క క్రిస్టియన్ చర్చెస్ చూపిస్తాం ఫ్రెండ్స్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. చూడండి, ఇంకా మోకాళ్ళ మీద నడుస్తూ అలా వెళ్తూ ఉన్నాము. ఇంకా అలా ప్రేయర్ చేస్తూనే నేను ఇంకా వీడియో తీశాను ఫ్రెండ్స్. చూడండి, ఇంకా మోకాళ్ళ మీద అలా ప్రేయర్ చేస్తూ ఇంకా వీడియో తీయడం చాలా కష్టం ఫ్రెండ్స్. ఎందుకంటే తక్కువ దూరం లేదు కదా ఫ్రెండ్స్, చాలా దూరం ఉంది మోకాళ్ళ మీద ప్రార్థన. ఇంకా మీకు చూపెట్టాలని చేశాను నేను. ఇంకా మధ్య దారిలో నాకు కొంచెం కాలు నొప్పి వచ్చేసింది ఫ్రెండ్స్. అయితే నేను ప్రేయర్ చేసుకున్నాను, దేవా నాకు శక్తిని దయచేయమని. దేవుని కృప వల్ల ఫైనల్లీ మేము రీచ్ అయ్యాం ఫ్రెండ్స్. ఇంకా చివరికి రీచ్ అయిన వాళ్ళు అలా క్యాండిల్ వెలిగిస్తారు ఫ్రెండ్స్. ఇంకా నేను కూడా వెలిగించాను. దేవుని శక్తి వల్ల నేను ఇక్కడి వరకు మోకాళ్ళ మీద నడుచుకుంటూ వచ్చాను ఫ్రెండ్స్. ఇక 2 క్యాండిల్స్ వెలిగించి ఇంకా నేను ప్రే చేసుకొని లేసాను ఫ్రెండ్స్. చూడండి, వెలిగిస్తుంది. మోకాళ్ళ ప్రార్థన స్టార్ట్ అయింది 3:20కి ఫ్రెండ్స్. అయితే ఎండ్ అయింది 4:45కి. నాకు అంత సమయం ఎందుకు పట్టిందంటే ఫ్రెండ్స్, ఇంకా నేను 3 టైమ్స్ కూర్చున్నాను కాలు నొప్పి వస్తుందని. ఇంకా మరియు ఇంకా వీడియో తీస్తున్నాను కదా ఫ్రెండ్స్, ఇంకా ఆగి ఆగి అలా చూపెడుతూ జూమ్ చేస్తూ దానివల్ల ఇంకా లేట్ అయిపోయింది. ఇంకా నాతో పాటు నడిచిన వాళ్ళకి 1 అవరే పడింది ఫ్రెండ్స్. ఎందుకంటే వాళ్ళు ఓన్లీ ఇలా జపాలు చెప్పుకుంటూ ముందుకు సాగారు. నేను జపాలు మరియు వీడియో షూట్ చేస్తూ మోకాళ్ళ మీద నడిచాను కదా ఫ్రెండ్స్, అందుకే నాకు అంత టైం పట్టింది. అంత తెల్లవారుజామున కూడా ఎంతోమంది ప్రేయర్లో ఉన్నారు ఫ్రెండ్స్. చూడండి, మీకు చూపిస్తాను. ఇటువైపు పడుకున్నారు, ఇటువైపు చాలామంది ప్రేయర్ చేస్తున్నారు. చూడండి, అంత తెల్లవారుజామున లేచి ప్రేయర్ చేస్తున్నారు. ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారో. చూడండి, ఈ బావి మీకు చూపిస్తున్నాను కదా ఫ్రెండ్స్, ఈ బావికి ఈ బావి దగ్గర ఒక మిరాకిల్ జరిగింది ఫ్రెండ్స్. ఏంటంటే ఒక బాలుడికి మరియ తల్లి మిల్క్ ఇస్తారు కదా ఫ్రెండ్స్, ఇక్కడే జరిగింది ఆ అద్భుతము. చూపిస్తాను కదా ఫ్రెండ్స్, లోపల మదర్ మేరీ మరియు బాలయేసుని ఎత్తుకున్నట్టు ఒక చిత్రపటం కనిపిస్తుంది ఫ్రెండ్స్. చూడండి, మీకు చూపిస్తున్నాను. ఇక లోపల ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి జనాలు ఎంతమంది ఉన్నారో. ఇంకా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మీకు ఒకటి చూపెట్టబోతున్నాను. ఇంకా చూడండి, అక్కడ జీసస్ క్రాస్ ఉంది కదా. ఇంకా ఇక్కడ ఈ ఆల్టర్ దగ్గరే మాసెస్ జరుగుతాయి ఫ్రెండ్స్. కొన్ని మాసెస్ తెలుగు, హిందీ, ఇంకా తమిళ్, ఇలా ఎన్నో లాంగ్వేజెస్ మాసెస్ జరుగుతాయి ఫ్రెండ్స్ ఇక్కడ. చూడండి, పడవలో జరిగిన అద్భుతంది ఇక్కడ స్టాచ్యూ ఉంది కదా ఫ్రెండ్స్. చూడండి, బీచ్ది చూపించాను కదా ఫ్రెండ్స్, బీచ్ దగ్గర జరిగిన అద్భుతము, అదే అద్భుతంది అక్కడ స్టాచ్యూ ఉంది ఫ్రెండ్స్. చూడండి, బయట ఇలా ఉంటుంది. చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్, ఇది చాపల్ ఫ్రెండ్స్. ఇంకా అక్కడ నుంచి వాళ్ళు మోకాళ్ళ మీద ప్రేయర్ చేసి లోపల వెళ్తారు ఫ్రెండ్స్. మీరు బీచ్ది ఒకవేళ లాక్ చూడకపోతే సర్చ్ చేసి చూడండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇది చూపించాను కదా మీకు. చూడండి, లోపల ఇలా ఉంటుంది. ఇంకా మొత్తం టోటల్గా 6 AM మొత్తం కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. ఇంకా 6 AM స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ హోలీ మాస్. మీకు ఈ వ్లాగ్ నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. గాడ్ బ్లెస్ యూ.